మన టాపిక్లోకి వద్దాం. మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఈ మార్నింగ్ న్యూస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక డాక్యుమెంట్ని ఇప్పుడు బయట పెట్టబోతా ఉన్నాం. దయచేసి దీన్ని లైక్ చేసి షేర్ చేయండి. అత్యంత కీలకమైనటువంటి మరొక డాక్యుమెంట్ని ఈ ప్రజల ముందు ఈ లైవ్లో పెట్టబోతా ఉన్నాం. సో దానికి సంబంధించినటువంటిది ఒకసారి చూద్దాం. సో లక్షల కోట్ల రూపాయల సంపదను మనం సృష్టించుకుంటా ఉన్నాం, చేస్తూ ఉన్నాం కదా. మరి ఇన్ని లక్షల కోట్ల సంపదలో పేదవాళ్ళని పైకి తీసుకురావడం కోసం ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పథకాలు, వ్యవహారాలు పక్కకు పెడితే టాప్ బిలియనీర్స్ డాటా ఇన్ హైదరాబాద్ 2023 లెక్కల ప్రకారం కేటగిరీ 1 బిలియనీర్స్ విత్ నెట్వర్త్ 10,000 కోట్ల పైన 10,000 కోట్ల పైన ఆదాయం ఉన్నటువంటి వ్యక్తుల వివరాలు. ఇది తెలంగాణకు సంబంధించినటువంటి దాంట్లో. సో ఇక్కడ ఎవరెవరు ఉన్నారు, ఏం కథ అనేది ఒకసారి చూస్తే, మురళీ దివి ఫ్యామిలీ, దివీస్ ల్యాబొరేటరీసు, ఇతని దగ్గర 64,800 కోట్ల రూపాయల సంపద పోగయ్యింది. ఇతను కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఇండస్ట్రీ వచ్చేసి ఫార్మాస్యూటికల్స్. సో పివి కృష్ణారెడ్డి, మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇతని దగ్గర 54,800 కోట్ల రూపాయల సంపద పోగయింది. ఇతను రెడ్డి సామాజిక వర్గం, కన్స్ట్రక్షన్ అండ్ ఇంజనీరింగ్ ఇతని కంపెనీ. ఆ తర్వాత పిచ్చిరెడ్డి అండ్ ఫ్యామిలీ, వీళ్ళిద్దరు మామాళ్ళు, మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈయన దగ్గర దాదాపు 22,700 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇతను రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి. ఎస్ సుబ్రహ్మణ్య రెడ్డి, ఇతను అపర్ణ కన్స్ట్రక్షన్స్ అండ్ ఎస్టేట్స్, ఇతని దగ్గర 19,100 కోట్ల రూపాయల సంపద ఇతని దగ్గర ఉంది. ఇతను రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఇతను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు. ఇక అలాగే ఎం సత్యనారాయణ రెడ్డి అండ్ ఫ్యామిలీ, ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్, ఇతని దగ్గర 15,100 కోట్ల రూపాయలు ఇతని దగ్గర సంపద పోగైంది. ఇతను రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఫార్మాస్యూటికల్స్కి సంబంధించినటువంటి బిజినెస్ చేస్తాడు. ఇక అలాగే రామేశ్వరరావు అండ్ ఫ్యామిలీ, మై హోమ్ ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి జూపల్లి రామేశ్వరరావు అండ్ ఫ్యామిలీ, వీళ్ళ దగ్గర 15,100 కోట్ల రూపాయల సంపద పోగైందన్నట్టుగా చెప్తా ఉన్నారు. వీళ్ళు వెలమ సామాజిక వర్గం, సిమెంట్ ప్రోడక్ట్స్కి సంబంధించినటువంటిది ఇటీవల కాలంలో రియల్ ఎస్టేట్ కూడా చేస్తున్నారు. ఇక రామేశ్వరరావు, జూపల్లి అండ్ ఫ్యామిలీ, మై హోమ్ ఇండస్ట్రీస్, ఇవి రెండు వేరు. మళ్ళా 14,400 కోట్ల రూపాయలు ఉంది వీళ్ళ దగ్గరనే. ఇది వెలమ సామాజిక వర్గమే. ఇక వెంకటేశ్వర్లు, జాస్తి అండ్ ఫ్యామిలీ, సువెన్ ఫార్మాస్యూటికల్స్, వీళ్ళ దగ్గర 12,400 కోట్ల సంపద పోగుబడి ఉంది. వీళ్ళు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు. ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి, రామ్కీ గ్రూప్, ఈయన దగ్గర 11,200 కోట్ల రూపాయల సంపద ఉంది. ఈయన రెడ్డి సామాజిక వర్గం. ఇక జిఎస్ రాజు అండ్ ఫ్యామిలీ, గ్రాన్యూల్స్ ఇండియా, 11,000 కోట్ల రూపాయల సంపద వీళ్ళ దగ్గర ఉంది. వీళ్ళు రాజులు. ఇక మహిమా దల్తా అండ్ ఫ్యామిలీ, వీళ్ళు బయాలజికల్ అంటే మీకు ఎరక కదా, ఏది భారత్ బయోటెక్, బయాలజికల్ ఇవి ఉన్నాయి కదా ఫార్మాస్యూటికల్స్, అవి వీళ్ళు రాజులు, వీళ్ళు ఫార్మాస్యూటికల్లో ఉన్నారు. ఇక చిగురుపాటి కృష్ణప్రసాద్, గ్రాన్యూల్స్ ఇండియా, ఈయన దగ్గర 10,400 కోట్ల రూపాయల సంపద పోగైంది. ఇతను కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి. ఇక జి అమరేందర్ రెడ్డి, జిఏఆర్ కార్పొరేషన్, ఇతని దగ్గర 10,300 కోట్ల సంపద పోగైంది. ఇతను రెడ్డి సామాజిక వర్గం, రియల్ ఎస్టేట్ చేస్తాడు. ఇక నన్నపనేని వీరయ్య చౌదరి, ఇతను నాట్కో ఫార్మా, ఇతని దగ్గర 10,300 కోట్ల రూపాయల సంపద యాజ్ పర్ డేటా 2023 డేటా ప్రకారం. ఇతను కమ్మ సామాజిక వర్గం, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ ఇతను నడిపిస్తాడు. ఇక టాప్ 30 బిలియనీర్స్ లిస్ట్ ఒకసారి చూద్దాం. టాప్ 30 లిస్టు చూస్తే టాప్ 30లో ఫస్ట్ ప్లేస్ కమ్మ, సెకండు రెడ్డి, థర్డు రెడ్డి, ఫోర్త్ రెడ్డి, ఫిఫ్త్ రెడ్డి, సిక్స్త్ వెలమ, సెవెంత్ వెలమ, తర్వాత 8th కమ్మ, 9th రెడ్డి, 10th రాజు, 11 రాజు, 12 కమ్మ, 13 రెడ్డి, 14 కమ్మ, 15 బ్రాహ్మణ్, 16 కమ్మ, 17 రెడ్డి, 18 రెడ్డి, 19 రెడ్డి, 20 కమ్మ, 21 ఇది అదర్సు, 22 ఇది కూడా అదర్సు, 23 ఇది కూడా అదర్సు, 24 రెడ్డి, 25 రెడ్డి, 26 రాజూస్, 27 కమ్మ, 28 రాజూస్, 29 రెడ్డి, 30 అదర్స్. సో ఇందులో అదర్స్ 1 2 3 4
నలుగురు అదర్స్, టాప్ 30లో నలుగురు అదర్స్, ఇంకా వాళ్ళ డీటెయిల్స్ కొంత రావాల్సి ఉన్నాయి, అవి రాలేదు. కానీ టాప్ 30లో ఈ 4 వివరాలు తెలివే. కానీ ఈ 4 పక్కకు పెడితే 26. టాప్ 26 అప్పర్ క్యాస్టే. ఇక్కడ టాప్ 10 అప్పర్ క్యాస్టే. 10,000 కోట్ల పైన ఉన్నటువంటి 10,000 కోట్ల పైన సంపద ఉన్నటువంటి వాళ్ళు ఈ హైదరాబాద్లో 14 మంది ఉంటే ఆ 14 మందిలో ఒక్కడు కూడా బీసీ వాడు లేడు. ఈ టాప్ 30లో కూడా ఈ 4 అదర్స్ అని ఉన్నాయి. దీంట్లో ఉన్నారో లేరో తెలియదు, కానీ మొత్తానికైతే టాప్ 30లో కూడా ఈ లెక్కన లేనట్టే. ఇక టాప్ 100 బిలియనీర్స్. టాప్ 100 బిలియనీర్స్ లెక్క ఒకసారి చూద్దాం. కృష్ణారెడ్డి 54,800 కోట్లు రెడ్డి, పిచ్చిరెడ్డి రెడ్డి, సుబ్రహ్మణ్య రెడ్డి రెడ్డి, సత్యనారాయణ రెడ్డి రెడ్డి, అమరీందర్ రెడ్డి రెడ్డి, అయోధ్యరామరెడ్డి రెడ్డి, నిత్యానందరెడ్డి రెడ్డి, శరత్ చంద్రారెడ్డి రెడ్డి, ఏఐజీ హాస్పిటల్స్, స్వాతి ఉదయ్ కుమార్ రెడ్డి రెడ్డి, పద్మనాభరెడ్డి చింత రెడ్డి, వేముల నరసింహారెడ్డి రెడ్డి, ఏవిఆర్ మూర్తి 5,800 కోట్లు ఉన్నాయి ఈయన దగ్గర. మూర్తి రెడ్డి. రాంప్రసాద్ రెడ్డి ఈయన దగ్గర 5,800 కోట్లు. సుబ్రహ్మణ్య రెడ్డి విజయ డయాగ్నోస్టిక్ సెంటర్స్ 6,200 కోట్లు. సునీల్ రెడ్డి దొడ్లా డైరీ 6,800 కోట్లు. దామోదర్ రెడ్డి అండ్ ఫ్యామిలీ దొడ్లా ఫార్మ్స్ 4,800 కోట్లు. పాతిరెడ్డి అండ్ ఫ్యామిలీ రఘురామ్ సిమెంట్స్ 4,600 కోట్లు. శ్రీనివాసరెడ్డి 4,400 కోట్లు. చిన్నపల్లి దినేష్ రెడ్డి అండ్ ఫ్యామిలీ 4,100 కోట్లు. కొండా విశ్వేశ్వర రెడ్డి 3,800 కోట్లు. ఏ ప్రతాప్ రెడ్డి బాలాజీ ఎమినిస్ 3,800 కోట్లు. సత్యనారాయణ రెడ్డి 3,800 కోట్లు. మాధవన్ రెడ్డి మెడిప్లస్ హెల్త్ సర్వీసెస్ 3,600 కోట్లు. పివి రమణారెడ్డి కోవలెంట్ ల్యాబొరేటరీస్ 2,900 కోట్లు. రాజశేఖర్ రెడ్డి ఆర్ఆర్కే డిస్టిలరీస్ 2,600 కోట్లు. విజయేందర్ రెడ్డి అండ్ ఫ్యామిలీ బిఎస్ లిమిటెడ్ ఆయన దగ్గర ఒక 2,500 కోట్లు. ఎన్ శ్రీనివాస్ రెడ్డి నల్ల మల్లారెడ్డి ఫౌండేషన్ 2,100 కోట్లు. ఎల్వి సుబ్బారెడ్డి విచ్చో ల్యాబొరేటరీస్ 1,800 కోట్లు. వెంకట ప్రతాప్ రెడ్డి అండ్ ఫ్యామిలీ ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ 1,800 కోట్లు. హర్షారెడ్డి పొంగులేటి రాఘవ కన్స్ట్రక్షన్స్ ఇండియా 1,300 కోట్లు. పద్మజ గంగిరెడ్డి స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్ 1,000 కోట్లు. దయానిధిరావు 3,800 కోట్లు. ఎం శంకరన్ అరబిందో ఫార్మా 2,200 కోట్లు. శోభన కామినేని అపోలో హాస్పిటల్స్, ఆ తర్వాత కంబం స్ఫూర్తి అరబిందో ఫార్మా. టి హరీష్ రావు సుప్రభాత్ రియల్ ఎస్టేట్ 2,000 కోట్లు. రామేశ్వరరావు 15,000 కోట్లు. రామేశ్వరరావు 15,000 కోట్లు వెలమ. జూపల్లి జగపతిరావు 1,000 కోట్లు. అప్పారావు జూపల్లి 3,700 కోట్లు. ఆ తర్వాత రూపేందర్ రావు పెన్నార్ ఇండస్ట్రీస్ 2,400 కోట్లు వెలమ. ఆ తర్వాత మురళీదేవి కమ్మ ఫ్యామిలీ, వెంకటేశ్వర్లు జాస్తి కమ్మ చిగురుపాటి. ఇట్లా మొత్తం టాప్ 100. ఈ టాప్ 100లో ఒకే ఒక్కడు యాదవుడు అనిల్ బొడ్డు 80వ నెంబర్లో ఉంటాడు, ఒక బీసీ ఆయన. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి సంపద దాదాపుగా టాప్ 10 దగ్గర ఉన్నటువంటి సంపదే 4 లక్షల పైచిలకు కోట్లు. సో అంటే మరి వీళ్ళకి ఎట్లా సంపద పోగైందంటే వాళ్ళ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి కాబట్టి వాళ్ళ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి కాబట్టి వీళ్ళు ఇట్లా కాగలిగారు. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళు మరి వీళ్ళకి సంపద ఏదంటే నీ ప్రభుత్వమే లేదా, మనం 500కే ఓటు అమ్ముకుంటే నీ ప్రభుత్వం లేనప్పుడు నీ దగ్గర సంపద ఎట్లా వస్తుంది? దీన్ని బట్టి బీసీ ప్రజలు బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఉద్యోగాలు చేస్తే పైకి రారు, బిజినెస్లు చేయాలి. బిజినెస్లు చేస్తే పైకి వస్తారు. బిజినెస్ కావాలంటే నీకు ప్రభుత్వం నుంచి సహకారం కావాలి. ప్రభుత్వం నుంచి సహకారం కావాలంటే ఏం కావాలి? నీ ప్రభుత్వం ఉండాలి. నీ ప్రభుత్వం ఉంటే అక్కడ సాధ్యమవుతుంది. సో ఇది ఈ డేటాకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు కావాలి మీకంటే 9866 524 314 వాట్సాప్లో మిస్డ్ కాల్. ఈ బిలియనీర్స్కి సంబంధించినటువంటి డాటా మీకు కావాలంటే మీరు కాల్ చేయాల్సినటువంటి నెంబర్ 9866 524 314. ఈ నెంబర్కు వాట్సాప్లో మిస్డ్ కాల్ ఇవ్వండి.
వాట్సాప్లో మిస్డ్ కాల్ ఇస్తే మీకు మామూలు మిస్ కాల్ ఇవ్వకండి, వాట్సాప్లో మిస్డ్ కాల్ ఇవ్వండి, మామూలు కాల్ కాదు దయచేసి. రైట్, వాట్సాప్లో మిస్డ్ కాల్ ఇవ్వండి, మీకు వచ్చేస్తుంది ఆ డాటాకి సంబంధించినటువంటిది చూడండి. అంటే సంపద ఏ వర్గాల దగ్గర పోగైందో చూడండి. దీనికి కారణం ఒకటే, మనం ఓటు ఎవరికైతే వేస్తున్నామో నిర్ణయాధికారం వాళ్ళ చేతుల్లో పెడతా ఉన్నాం అన్నట్టు. ఆ నిర్ణయాధికారం అనేది బీసీల చేతుల్లో ఉంటే బీసీల బతుకులు ఇట్లా ఉండయి. ఇన్ని వేల కోట్లు, ఇది అధికారికమనే, అనధికారిక బ్లాక్ మనీ ఉంటుంది, అది ఇంకా కొన్ని లక్షల కోట్ల సంపద. అది అధికారికంగానే దీనికి 10,000 రేట్లు వేరే ఉంటుంది. అంటే ఒకప్పుడు ఊర్లలో దొరలు పెత్తందారులు ఉంటారు చూడు, ఆ రూపం పోయి ఈ రూపంకి వచ్చింది, అంతే తేడా. ఆ రూపం పోయి ఈ రూపానికి వచ్చింది. మీకు విషయం తెలుసా, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం టోటల్ టోల్గేట్లు ఎన్ని ఉన్నాయంటే 28 టోల్గేట్లు ఉన్నాయి నేషనల్ హైవేల మీద. 28 టోల్గేట్లు ఉంటే ఈ 28 టోల్గేట్లలో ఒక్కంది బీసీది లేదు. చూడిగా ఒక్క టోల్గేట్ కూడా బీసీ ఉంది లేదు. మనం కారు పోయేటప్పుడు కట్టేయడం పెట్టి మనం కట్టిపోతాం కదా, అవి కూడా మనకి లేవు. సో ఈ రకమైనటువంటి వ్యవహారం మీరు ఇక్కడ చూడొచ్చు. అన్నయ్య కొంచెం గట్టిగా చదవండి, మా అర్ధాకలి చావులు ఇంకెన్నాళ్ళు నమ్మి కాంగ్రెస్కు ఓట్లు వేసినందుక మా కష్టం మీద 200 యూనిట్ల అకాడమీ ఇస్తూ మా ఆర్టిజం కంచంలో దేవి గారు మళ్ళీ స్టార్ట్ చేశారు. వినోద్ కుందూరు, కులం ఎన్ని రోజులు, లెట్స్ యునైట్ హిందూ. అయితే ఈ సంపద అంతా ఇప్పుడు అందరికి మంచి యునైట్ చేద్దామా ఎట్లా? మీరు గుర్తుపెట్టుకోండి, కులం అనేది లేదు లేదు లేదని వాళ్ళే చెప్తారు. ఎందుకు చెప్తారు అని అంటే దాని మాటన జరిగేటువంటి వ్యవహారం వాళ్ళకి తెలుసు కాబట్టి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ద అబోలిస్ట్ 98% ఆంధ్ర వాళ్ళు, ఓన్లీ 2-3% తెలంగాణ. మేబీ కావచ్చు భాస్కర్, కావచ్చు కానీ వాళ్ళు హైదరాబాద్లో ఉన్నటువంటి స్థిరపడ్డ వాళ్ళ లెక్క. 2023 ఇది నా డేటా కాదు, ఇది ఒక సంస్థ తీసుకొచ్చినటువంటి లెక్క. తిన్మర్మలన ఎస్సీ కార్పొరేషన్ లోన్ గురించి ఒకసారి మాట్లాడి, చాలా పెండింగ్లో ఉంది, చాలా పెండింగ్లో ఉన్నాయి. ఇవన్నీ పెండింగ్లో ఉన్నమాట వాస్తవం. పెత్తందారి వ్యవస్థ ఇంకా ఉన్నది బాయ్ సాబ్, లేదని ఎవరన్నారు? ఉన్నది, 100% ఉన్నది. రైట్, దయచేసి ఈ విషయాన్ని ఎక్కువ మందికి షేర్ చేయడం కోసం ఈ షేర్ బటన్ని క్లిక్ చేసి మీ గ్రామాలలో ఏర్పాటు చేసిన బీసీ వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేయండి. ఆ వాట్సాప్ గ్రూపులలో ఈ అంశాన్ని షేర్ చేయండి. కనీసం మీ వరకైనా ఈ చర్చ జరగాలి. కులం అంటే బీసీలు ఒకటే కాదు, బీసీలు కులం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీసీలను బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటారు, కులం కాదు. దయచేసి తరగతులు, వెనకబడిన తరగతులు, బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటారు దాన్ని సెంట్రల్ గవర్నమెంట్లో అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటారు, కులం కాదు. ఈ బీసీలంతా ఒకే తరగతి వాళ్ళు, వీళ్ళంతా ఒకటే అని కాన్స్టిట్యూషన్లో చెప్తా ఉంది. సేమ్ క్యాస్ట్, సేమ్ క్లాస్ అని. సో అది మీరు పొరపాటుగా అర్థం చేసుకున్నారేమో.